Hello everyone, welcome back to my channel. Today I'm showing you complete pizza recipe. ముందు మనం డో ప్రిపేర్ చేసుకుందాము. ఫర్ 300 grams ఫ్లోర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ తీసుకొని వార్మ్ వాటర్ యాడ్ చేసుకొని అది మిక్స్ చేసి పెట్టుకోవాలి. అది కొంచెం షుగర్ కూడా అది ఒకసారి కంప్లీట్గా మిక్స్ అయ్యాక కొంచెం షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దాన్ని రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 minutes పక్కకు పెట్టేయాలి. అది ఫర్మెంట్ అవుతుంది ప్రాపర్గా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 300 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకోండి, తగినంత సాల్ట్, ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకొని ఒకసారి పిండి అంతా బాగా కలుపుకుందాము. పిండి కలిపిన తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ లాగా రావాలి. ఇలా మనము బాగా ఆయిల్ వేసి మిక్స్ చేస్తే అప్పుడు మనకి డో అంటుకోకుండా వస్తుంది చేతికి. ఇలా బ్రెడ్ పౌడర్ లాగా రావాలి. ఇలా ముద్ద కడితే ముద్ద కావాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కలిపినట్టు. సో మీన్ వైల్ ఈస్ట్ పొంగింది. 7 to 10 minutesలో పొంగితే ఈస్ట్ పొంగినట్టు, లేకపోతే ఇంకా పొంగదు అది. సో ఈ ఈస్ట్ మిక్చర్ వేసేసి ఈ పిండిలో మనం డో ప్రిపేర్ చేసుకోవాలి. కంప్లీట్గా బాగా నీట్ చేస్తూ డో ప్రిపేర్ చేసుకుంటేనే మనకు పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే ఒక 8 minutes కలిపితే ఇలా డో లాగా ఫామ్ అయింది. సో దీన్ని మనం రెస్ట్ ఇవ్వాలి. మినిమం 30 minutes రెస్ట్ ఇవ్వాలి. మ్యాక్సిమం 2-3 hours రెస్ట్ ఇవ్వచ్చు. ఇలా కంప్లీట్గా డో లాగా ప్రిపేర్ అయ్యాక బౌల్లో అడుగున ఆయిల్ వేసుకోవాలి. ఫ్లోర్ పైన కూడా కొంచెం ఆయిల్ అద్ది ఒక 30 minutes పాటు నేను రెస్ట్ ఇస్తున్నాను. 30 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా వచ్చింది ఫ్లోర్, అంటే ఇది ప్రాపర్గా ఫర్మెంట్ అయింది ఫ్లోర్ కూడా. సో మళ్ళీ ఒకసారి దీన్ని నీట్ చేసుకొని మనం ఇంకా పిజ్జా బేస్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇలా సాగుతుందంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అనమాట. ఇలా గట్టిగా బాగా మిక్స్ చేస్తూ మళ్ళీ ఒకసారి మనం నీట్ చేసుకోవాలి. మనం రివర్స్ నుంచి పిండిని బాల్ లాగా చేసినా కూడా అది పిండి విరిగిపోకుండా మళ్ళీ ప్రాపర్గా సెట్ అవ్వాలి బాల్ లాగా, అంటే అప్పుడు మనం డో బాగా కలిపినట్టు. సో మళ్ళీ ఒకసారి నేను డో కలిపేసి ఇప్పుడు మనం ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో, ఎంత పెద్ద పీజాస్ కావాలో దాన్ని బట్టి మనం ఈక్వల్ పార్ట్స్లో చేసుకోవాలి. నేను 300 grams ఫ్లోర్ తీసుకున్నా, 3 pizzas వస్తాయి. 3 పిజ్జా బేసెస్ నేను కట్ చేసుకున్నా, 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకొని నేను పక్కకు పెట్టిన బాల్స్ మళ్ళీ డ్రై అవ్వకుండా వాటిపైన ఏదైనా టవల్ కప్పి పెట్టుకోండి. ఒక్కొక్క బాల్ని తీసుకొని బేస్ లాగా స్ప్రెడ్ చేసుకోవడమే. కింద మీరు అంటుకోకుండా కార్న్ పౌడర్ ఉంటే కార్న్ పౌడర్ వేసుకోండి, లేకపోతే సేమ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకొని మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. చేయితో అయినా లేకపోతే చపాతీ కర్రతో అయినా. మరీ థిన్గా చేయకండి, కొంచెం థిక్గానే చేయండి. థిక్గా చేసి మీకు కావాల్సిన సైజులో, మీరు ఏ ట్రేలో పెట్టాలనుకున్నారో ఆ ట్రేతో మెజర్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసేయండి, ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ని. సో ఇది సాగుతుంది. మెల్లిగా నిదానంగా తీసి ఆ ట్రేలో సెట్ చేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఎడ్జెస్ లాక్ చేసుకోవాలి. కొంచెం పిండిని ఇలా లాక్కుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఎడ్జెస్ లాక్ చేసుకోవడం వల్ల చీజ్ కానీ మనం ఏదైతే సాసెస్ వేస్తామో అవి బయటికి రాకుండా ఉంటాయి. తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలా హోల్స్ లాగా డిగ్ చేసుకోండి. అప్పుడు బేస్ లోపల కూడా మనం వేసే సాసెస్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి. సో ఫస్ట్ పిజ్జా ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సాస్ వేయాలని ఏం పర్టికులర్గా లేదు. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. సో నేనైతే పిజ్జా సాస్, టమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసి మొత్తం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. టాపింగ్స్ ఎలా మనకి ఇష్టమైన వేసుకుంటామో సాసెస్ కూడా అలానే వేసుకోవచ్చు. కొంతమంది మయోనీస్ కూడా వేసుకోవచ్చు, క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను టాపింగ్స్ ఇక్కడ ఆనియన్ టాపింగ్స్, పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ టాపింగ్స్ యూస్ చేస్తున్నా. టాపింగ్స్ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే యూ కెన్ యాడ్ టాపింగ్స్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. నౌ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ ఫేవరెట్ ఐటమ్, దట్ ఇస్ చీజ్. సో చీజ్లో మనకు 2 types ఆఫ్ చీజెస్ ఉంటాయి, చెడ్డర్ చీజ్ అండ్ మోజరెల్లా చీజ్. మోజరెల్లా చీజ్ ఉంటే మోజరెల్లా చీజ్ వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ చెడ్డర్ చీజ్తోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెడ్డర్ చీజ్ మాత్రమే వేస్తున్నాను. సో చీజ్ మీకు నచ్చినంత క్వాంటిటీలో వేసుకోండి. చీజ్ బర్స్లా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు జస్ట్ నార్మల్ పిజ్జా అంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఇక్కడ నాట్ డూయింగ్ చీజ్ బర్స్, సో మామూలు పిజ్జా లాగా వేస్తున్నాను. ప్రీహీట్ చేసిన ఓవెన్లో మనం పిజ్జాని బేక్ చేస్తాము. 200 degrees టెంపరేచర్లో మనం ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసుకునే ఓవెన్ని. తర్వాత 250 degrees టెంపరేచర్లో 30 minutes వరకు దాన్ని బేక్ చేయాలి. 30 minutes తర్వాత ఇట్ ఇస్ డన్. మీరు చూస్తే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది పైన అంతా. ఒకవేళ అవ్వకపోతే ఇంకొక 5 minutes బేక్ చేయండి. డిపెండింగ్ అపాన్ ద చీజ్ టెంపరేచర్ ఆల్సో టైం వేరీ అవుతుంది. Cut into slices and enjoy your delicious pizza at home. Do try out the recipe. Do like, comment, share and subscribe to my channel. Thank you for watching.